హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో మీతో ఏం షేర్ చేస్తానంటే ఈవినింగ్ టైం మా ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే హనీ మామిడికాయ జ్యూస్ అయితే చేస్తుంది. అది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. తను ఎలా చేసింది ఏంటి అనేది నేను ఇంకా వీడియో ఏం తీయలేదు. తనంతటిగా తానే చేసింది, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎన్ని మామిడికాయలతో చేసింది అనేది నేను చూడలేదు, కానీ చాలా బాగా చేసింది. ఇందులో ఏమేమి మిక్స్ చేసిందంటే కనుక మ్యాంగోస్, అలాగే పాలు, సబ్జా సీడ్స్, షుగర్ యాడ్ చేసి ఇలా జ్యూస్ కింద అయితే చేసింది. చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే. ఏంటంటే మనం చెప్పకుండా ఏదైనా నేర్చుకుంటున్నారు పిల్లలు అంటే కనుక అది చాలా హ్యాపీ కదా. సో నేనైతే అసలు ఏం చెప్పలేదు, తనైతే మొబైల్లో చూసిందంట. ఇంకా సేమ్ అలానే చేసింది. సేమ్ ఒక్కసారి చేయడంతోనే తనకి పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఆ విషయంలో అయితే తనని మెచ్చుకోవాలి. చాలా బా చేసింది. చాలా థిక్‌గా కూడా వచ్చింది జ్యూస్ అనేది. అంటే ఎక్కువగానే వేసినట్టుంది. పిల్లలు ఏదైనా నేర్చుకున్నారు అంటే అది మనందరికీ హ్యాపీనే కదా. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే మురిసిపోయారన్నమాట. నా కూతురు చేసింది జ్యూస్ చూసావా, నీకన్నా బాగా చేసింది అని అంటూ ఉన్నారు. అలా అన్నప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా తొందరగా ఏమీ చెయ్యదు, కానీ చేసిందంటే కనుక అన్నీ పర్ఫెక్ట్‌గానే వేసి చేస్తూ ఉంటది. ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే. తర్వాత ఇంకా అమ్మమ్మ అందరం తాగేసాము జ్యూస్ అయితే. ఇంకా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేశాను, మార్నింగ్‌కి ఉంటదని చెప్పేసి. పిల్లలు ఏదైనా చేసింది వేస్ట్ చేయాలనిపించదు కదా. సో ఇంకేంటంటే ఇంకా జ్యూస్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇప్పుడైతే తను కాలేజీకి వెళ్ళి వచ్చేసింది. హోంవర్క్స్ అయ్యో ఇచ్చారంటే అవి చేసుకుంటూ ఉంది. వాటర్ కావాలని అడిగితే ఇస్తున్నానన్నమాట. ఇంకా డైలీ మాకు సాయంత్రం అయితే ఇలానే ఉంటదండి. ఇంకా మా పండు లేడు. వాడుంటే ఇంకా చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటారు ఇద్దరు అయితే. ఇంకా అమ్మమ్మతో అయితే ఒక ఆట ఆడుకుంటారు. అదంతా కూడా చాలా సరదాగా, ఫన్నీగా అనిపిస్తూ ఉంటది. ఫుల్‌గా నవ్వుకుంటాం అందరం కలిసి. ఇక్కడ ఓన్ వాయిస్ కూడా యాడ్ చేస్తాను తర్వాత చూడండి. ఇప్పుడేంటంటే ఇద్దరం కూడా హెయిర్‌కి ఆయిల్స్ పెట్టుకుంటున్నాము. ఎందుకు ఇప్పుడు పెట్టుకుంటున్నారు అని అంటారేమో. ఏంటంటే గనక ఆయిల్ అనేది నైట్ టైం పెట్టుకుంటే బావుంటదండి. సో మార్నింగ్‌కి మనకి ఆయిల్ పెట్టుకున్నట్టు అనిపించదు. చాలామందికి ఆయిల్ పెట్టుకోవడం అనేది ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గనక నైట్ టైం పెట్టుకోండి. నైట్ టైం పెట్టుకుంటే గనక మనకి మార్నింగ్‌కి మనం పెట్టుకున్న ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటది హెయిర్ అనేది. సో మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము. సో మీకు కూడా చిన్న టిప్ అయితే చెప్పానన్నమాట. సో మీరెలా అప్లై చేసుకుంటారో అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నేను చెప్పాను కదా, హనీ అయితే హోంవర్క్ చేసుకుంటుంది. తనకి కూడా ఆయిల్ అనేది పెట్టాలి. ఫస్ట్ అయితే నేను పెట్టేసుకున్న తర్వాత తనకైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఓన్లీ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇంకా అమ్మమ్మ అయితే బయటికి వెళ్ళిపోతుంటే ఇలా రమ్మని పిలుస్తుంది. ఎందుకు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్యన కామెడీ అనేది బాగుంటుందండి. నిజంగా చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మ కూడా హనీ ఏం చెప్తే అదే చేస్తూ ఉంటుంది. అది నాకు భలే అనిపిస్తుంది నిజంగా. తనైతే హోంవర్క్ చేసుకుంటూ ఉంది. నేనే పిలిచి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. మార్నింగ్‌కి తనకి అసలు ఆయిల్ పెట్టినట్టు ఉండకూడదంట. సో అందుకని చెప్పేసి ఇప్పుడే అప్లై చేస్తున్నాను. ఇంకా తనకేమి ఊసిపోవట్లేదని చెప్పేసి అమ్మమ్మని పిలిచి ఇక్కడ కూర్చోమని చెప్తా ఉంది. తనకి అమ్మమ్మకి ఏదో చెప్తా ఉంది. అమ్మమ్మకైతే సరిగ్గా వినిపించట్లేదు కదా. నువ్వేమంటున్నావో నాకు తెలియదు, వినిపించట్లేదు అని చెప్తూ ఉంది. ఇంకా ఇక్కడ మీకైతే ఓన్ వాయిస్ కూడా యాడ్ చేస్తాను. ఎందుకు అంటే కనుక ఓన్ వాయిస్ కట్ చేస్తున్నాను అంటే కనుక టీవీ సౌండ్ అనేది వినిపిస్తుంది కదా. సో మళ్ళీ నాకే ప్రాబ్లమ్ అవుతుంది, కాపీరైట్ కట్ట పడుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను డైరెక్ట్గా వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది ఇంకా వీళ్ళిద్దరూ చూడండి అసలు ఫుల్ కామెడీ అన్నమాట. నిజంగా దగ్గరే ఉండి చూసినట్టయితే కనుక భలే అనిపిస్తుంది. నాకైతే ఫుల్ నవ్వొస్తుంది, నేనైతే నవ్వుకుంటా. చూసారా, ఇలా ఉంటదన్నమాట. హనీ ఏం చెప్పినా అంతే అని అనాలి అని అమ్మమ్మకి నేర్పిస్తూ ఉంది. రాగానే జస్మమ్మ అంతేనా అని అడుగుతుంది అన్నమాట. అమ్మమ్మ కూడా అంతే అని అంటది.
ఏముంటది ఏముండదు. జస్ట్ అలా సరదాగా ఫన్నీగా ఉంటదనమాట. కొద్దిసేపు భలే కామెడీ అనిపిస్తది. ఇంకా అమ్మమ్మ అయితే బయట కూర్చొని టీవీ చూస్తుంది. బయట ఎందుకు కూర్చుందంటే గనుక ఉడుకొచ్చేస్తుందంట. అమ్మమ్మని చూసారు కదా! చాలా వేడిగా ఉంటుంది. సో, మరి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ పిల్లలతో ఇలానే సరదాగా ఉంటారా? సో, మా ఇంట్లో అయితే మేము ఇలానే ఉంటామండి. మా మావయ్య ఉన్నప్పుడు కూడా ఇంకా సరదాగా ఉండేది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము కదా! సో, ఇంకా హనీకి ఆయిల్ పెట్టేసాను. నేను కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా ముడైతే వేసేసాను. ఇంకా కిచెన్‌లో గిన్నెలైతే ఉండిపోయాయి. ఇంకా భోజనాలు అవ్వలేదు. హనీకి పెట్టేసాను ఫస్ట్ అయితే. అమ్మమ్మ కూడా పెట్టేసిన తర్వాత గిన్నెలైతే తోమేస్తున్నాను. ఇంకా నేను మా బావ ఉన్నాం భోజనం చేయడానికి. నాకు సింక్‌లో గిన్నెలుంటే అస్సలు ఆహ్, ఇష్టం ఉండదండి అసలు. నాకు ఎన్ని పనులున్నా అస్సలు గిన్నెలైతే నేను అస్సలు పెండింగ్ పెట్టను. అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకుంటే నాకు ఎందుకో పెద్ద పనిలాగా అనిపించదు. సో, ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకుంటాను. ఇంకా హనీ క్యారేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ చక్కగా తోమేసి బోర్డిచ్చేసి మళ్ళీ అవి తుడిచేసి వాటిలికి మూత పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకే పనైనా చేస్తూ ఉంటాను. సో, హనీకి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంకేముంది కిచెన్‌లో డ్యూటీ అన్నమాట. ఇది అయిపోయిన వెంటనే ఇంకా భోజనం అయితే చేయాలి. ఇంకా ఈరోజు భోజనం చేయలేదు. కొంచెం లేట్ అయింది. మాక్సిమం మేము 7:30, 8 కల్లా మేము భోజనం చేసేస్తాము. ఈరోజు మా బావ అయితే బయటికి వెళ్లారు కాబట్టి లేట్ అయితుంది. ఇంకా అమ్మమ్మ, హనీ కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. కిచెన్‌లో అయితే నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఎప్పటి పనులు అప్పుడే వాయిదా వేయకుండా చేసేసుకుంటే అంతగా పనిలాగా అనిపించదు. ఆడతా పాడతా పని అనేది చేసేసుకోవచ్చు. నేనైతే అలానే చేస్తూ ఉంటాను. పని చేసినట్టుగా అనిపించకూడదు. మనకి పని అయితే అయిపోవాలి. అలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందన్నమాట. పెద్దగా పని ఉంది బాబోయ్ అని అనిపించదన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి మెయిన్‌గా ఎక్కువగా ఉండే పని ఏదన్నా ఉంది అంటే అది కిచెన్‌లోనే ఉంటది మాక్సిమం అందరికీ కూడా. అది మనం ఎలా చేసుకుంటే ఈజీగా అనిపిస్తదో దాన్ని బట్టి ఫాలో అయిపోతే చాలా ఈజీ అనిపిస్తది కిచెన్‌లో పని. నాకైతే అలానే అనిపిస్తది. సో, ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటూ ఉండండి మాక్సిమం. పెండింగ్ అనేది పెట్టకండి. అదే మళ్ళీ ఎక్కువగా పనిలా అనిపిస్తా ఉంటది. ఇంక ఈరోజైతే మార్నింగు బట్టల మరకూర సర్దుకున్నాను. అదైతే తీయలేదు మీకు. ఏంటంటే మనకున్న టైంలోనే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి దీనికింత టైం, దీనికింత టైం అని మనం కేటాయించుకున్నట్టయితే మనం అనుకున్న టయానికి అనుకున్న పనులనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో, చూసారా చాలా ఈజీగా తోమేసాను నేనైతే గిన్నెలో. ఇంకా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఇంకా గిన్నెలు అయిపోయిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఈ పని అయిపోతదనమాట. గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. డైలీ క్లీన్ చేసుకుంటాను నేనైతే. చక్కగా క్లీన్ చేసి ముగ్గులు కూడా పెట్టేసుకుంటాను గ్యాస్ పొయ్యి మీద కూడా. నాకెందుకో అలా నచ్చుతది. ఇంకా పని అయిపోయింది కాబట్టి మా బావ కూడా వచ్చేసారు. ఇంకా భోజనం అయితే పెట్టేసుకున్నాం. ఈరోజైతే నేను బంగాళదుంపగా మిల్ మేకర్ కర్రీ చేశాను. మీరేం కర్రీ చేశారనేది కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా? సో, ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఏంటి ఓన్లీ సైగలే చేస్తున్నాను. వాయిస్ లేదనుకుంటున్నారా? టీవీ చూస్తున్నామండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.